ఇక డీటెయిల్స్ కి వెళ్తే నల్గొండ జిల్లా అధ్యక్షులు బోగరి రామకృష్ణ, గౌరవ అధ్యక్షులు ఎల్ల చంద్రారెడ్డి, వంగారి రవీంద్ర, గంధమల్ల జయంత్, బైరు సైదులు గౌడ్, కొత్తపల్లి కరుణా కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ నల్గొండ జిల్లాలోని ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హాస్టళ్లలో జరిగిన అవకతవకలు, నిధుల దుర్వినియోగంపై సమాచార హక్కు చట్టం ప్రకారంగా సేకరించిన సమాచార ప్రతుల ఆధారంగా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారికి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఫిర్యాదు చేశామన్న కారణంతో అక్రమంగా కేసులు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారని వాపోయారు. సమాచార కార్యకర్త అండ్ సమాచార హక్కు వికాస్ సమితి వ్యవస్థాపకులు డాక్టర్ ఎర్రమాధ కృష్ణారెడ్డి ఫిర్యాదు ఇచ్చాడనే కారణంతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఆధారాలతో ఇచ్చిన ఫిర్యాదుపై సమగ్ర విచారణ చేసి నిజాలను నిర్ధారణ చేసుకుని తగిన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. నిధుల దుర్వినియోగాన్ని అరికట్టవలసిన అధికారులు తప్పు చేసిన వారి పట్ల ఉదారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ సంక్షేమ శాఖలో జరిగిన నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ చేయాలని, రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో వారు డిమాండ్ చేశారు. షెడ్యూల్ కులాలకు సంబంధించిన వసతి గృహాల వార్డన్లు విధుల నిర్వహణలోనూ నిధుల వినియోగంలోనూ నిర్లక్ష్యం వహించారు. వారికి కేటాయించిన నిధులను డ్రా చేసే పద్ధతిలో కొటేషన్ల మీద లక్షల రూపాయలు డ్రా చేయడం జరిగింది. కొటేషన్ అనే బిల్లు అది బిల్లు కాదు, ఒక వస్తువుకు ధర ఎంత అయిందో అంచనా వేయడానికి తీసుకునే కొటేషన్ అది. దాని మీద ప్రతి నెల సుమారుగా 2 లక్షల రూపాయల బిల్లులు డ్రా చేశారు. ఒక్కొక్క కొటేషన్ మీద ₹1,00,000 పైబడి 1,50,000 వరకు బిల్లులు డ్రా చేశారు. ఇది జరుగుతుంటే దాన్ని పరిశీలించాల్సిన ఏఎస్డబ్ల్యూఓలు, డీడీలు, దానికి సంబంధించిన డ్రాయింగ్ ఆఫీసర్లు ఏం చేశారు, ఆడిట్ అధికారులు ఏం చేశారు? గత 2017 నుంచి 17, 18, 19, 20వ సంవత్సరం వరకు కూడా ఇదే విధంగా వీరి తంతు సాగుతుంది. దీని మీద నేను సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసి వారి దగ్గర నుంచి సమాచారం సేకరించిన తర్వాత దీనిపై జిల్లా ఉన్నతాధికారి డిడి రాజ్ కుమార్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన పిదప వారు విచారణ అధికారిని పెట్టి విచారించకుండా జాప్యం చేయడం వల్ల హాస్టల్ వార్డెన్స్ అందరూ కూడా ఈ సమాచారాన్ని పెట్టి మమ్మల్ని బెదిరిస్తుండు అని నాపై కేసు పెట్టడానికి వాళ్ళు ఆలోచిస్తున్నారు. నేను బ్లాక్మెయిల్ చేయడం కానీ డబ్బులకు కానీ బెదిరించినట్లయితే డీడీ గారికి 10/6/2020 నాడు ఫిర్యాదు చేయడం జరిగింది. మరి వారిచ్చిన సమాచారం ఆధారంగా చేశాను. ఇప్పటి వరకు నేను వాళ్ళ ఎటువంటి ఫోన్ కాల్ కానీ వాళ్ళ దగ్గరకు వెళ్ళడం కానీ జరగలేదు. ఎటువంటి విచారణకైనా నేను సిద్ధమే. వారు నేను చేసిన ఆరోపణల మీద వారు విచారణకు సిద్ధంగా ఉండాలని సమాచార హక్కు వికాస్ సమితి డిమాండ్ చేస్తుంది. వీరు పెట్టిన బిల్లుల ఆధారంగా డ్రా చేసిన ప్రతి ఒక్క రూపాయిని రెవెన్యూ యాక్ట్, రికవరీ యాక్ట్ ప్రకారం, ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం రికవరీ చేయాలి. పేదల సంక్షేమం కోసం, షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పంపించిన నిధులను వారి అభ్యున్నతి కోసం, వారి సంక్షేమం కోసం, వారి బాగు కోసం వాడుకున్నారు. ఇది మా ఆరోపణ కాదు, ఆధారాలతో సహా నిరూపించడం జరిగింది. ఈ ఆధారాల మీద మీరు సమగ్రమైన విచారణ జరిపినట్లయితే వేల కోట్ల రూపాయలు రాష్ట్రం మొత్తం కూడా ఇదే విధానం కొనసాగుతుందేమో అని అనుమానం నాకు ఉంది. దీని మీద జిల్లాలో విచారణ జరిగినట్లయితే కొన్ని కోట్ల రూపాయలు రికవరీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే సంబంధిత అధికారులు దీని మీద విచారణ చేయాలి. మా మీద వాళ్ళు ఎటువంటి ఆరోపణలు చేసినా ఎటువంటి విచారణకైనా మేము సిద్ధంగా ఉన్నామని పత్రికా ముఖంగా, మీడియా మిత్రుల ముఖంగా తెలియజేసుకుంటూ సదా ప్రజాక్షేమం కోసం పనిచేసే సమాచార హక్కు వికాస్ సమితి మీద ఎటువంటి ఆరోపణలు చేసినా నిరూపణ కోసం మేము సిద్ధమని తెలియజేసుకుంటున్నాం. వారి మీద పడ్డ ఆరోపణలు కాదు, ఈ ఆధారాలకు మేము ఇచ్చే ఆధారాలకు సమాధానం చెప్పాలి, విచారణకు సిద్ధం పడాలని కోరుకుంటూ తప్పుడు పద్ధతుల ద్వారా ఇబ్బందులు పెట్టడానికి, నన్ను చంపడానికి చేసే ప్రయత్నాలన్నీ మానుకోవాలి. నాకు ఏది జరిగినా హెచ్డబ్ల్యూ అనేది బాధ్యతని, సంబంధిత సమాచార హక్కు చట్టం ద్వారా సేకరణ చేసే సమాచారాన్ని అధికారులకు ఇచ్చినప్పుడు వారు దాని మీద విచారణ చేయాలి తప్ప మేము చేసిన ఫిర్యాదును వాళ్ళకు తెలియజేయడం వల్ల వాళ్ళు నాకు ప్రాణహాని చేసే ప్రమాదం ఉంది. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 21 జీవోలు, సర్క్యులర్ల ఆధారంగా సమాచార హక్కు కార్యకర్తకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగాన్ని. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నేను జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా రెవెన్యూ అధికారి గారికి, జిల్లా ఎస్పీ గారికి 26/6/2020 అనగా నిన్న ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని
పై పూర్తి విచారణ చేసి తగు న్యాయం చేయాలని, నిధుల దుర్వినియోగం పూర్తిగా రికవరీ చేయాలని, నాకు ప్రాణరక్షణ కల్పించాలని సమాచార హక్కు వికాస్ సంస్థ తరపున డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కానీ ఎక్కడ కూడా సమాచార హక్కు కార్యకర్తకు ఎటువంటి హాని జరిగిన సంబంధిత పిఐఓలు, సమాచార అధికారులు, జిల్లా యంత్రాంగం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాం. దీని విషయంపై సంబంధిత అధికారులు తక్షణమే చర్య తీసుకోకపోతే వారు కూడా వారికి మద్దతు ఇచ్చారని భావించాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా యంత్రాంగం పూర్తి విచారణ చేయాలని, తగు రక్షణ చర్యలు నాకు కల్పించాలని కోరుకుంటున్నాం.